ఇటీవల జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో అపశృతి చోటు చేసుకుని సింగయ్య అనే కార్యకర్త మరణించిన విషయం తెలిసిందే. ఇలా సింగయ్య అనే వ్యక్తి మరణించడంతో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డిదే అంటూ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదేవిధంగా ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ ఘటనపై స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే సింగయ్య అనే వ్యక్తి మరణించారని, ఇది ముమ్మాటికి నిజమని తెలిపారు. సింగయ్య స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి మానవత్వం లేదని, ఆయనకున్న నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి మానవత్వమే ఉంటే ఈ పాటికి సింగయ్య కుటుంబాన్ని పరామర్శించి తనకు ఒక 5 లేదా 10 కోట్లు ఇచ్చి క్షమాపణలు చెప్పేవారని తెలిపారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సింగయ్య కుటుంబానికి పరిహారం చెల్లించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా కుంభకర్ణుడిలా నిద్రపోతూ ఇప్పుడు ప్రజా సమస్యలు అంటూ బయటకు రావడం చాలా విడ్డూరంగా ఉందని తెలిపారు. జగన్ వి బల ప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్ప ప్రజల కోసం కాదని స్పష్టం చేశారు. డబ్బుంది, బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండి, జనాలను చంపకండి అని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. ఇలా సింగయ్య మృతిపై జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతూ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఒక వైరల్ అయిన వీడియోను చూడడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూసాం. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కారు కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. ఇది ఒక ఎత్తు అయితే తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం. ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారు పోలీసులు నాకు తెలియదు ఎవరు చెప్పారు, ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు. అసలు పర్మిషన్ ఉన్నది 3 కార్లకి 100 మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లోనే 50 కార్లు ఉన్నాయట. 1000 మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు. ఇంతమంది జనం మధ్య కాన్వాయ్ మూవ్ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీ నాయకుడిగా సైడ్ బోర్డు మీద నిలబడి ఆ జనానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆ జనమేమో అక్కడ కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఈయన షేక్ హ్యాండ్ అందుకోవడానికి ఎగబడుతున్నారు. ఆ క్రమంలోనే ఆ తోపులాట్లోనే ఈ మనిషి కూడా ఈ కారు కింద పడ్డారు అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఇలా సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వబోవడం తప్పు కాదా? జనానికి మీరు నమస్కారమో హలోనో చెప్పాలనుకుంటే ఒక సన్ రూఫ్ ఉన్న బండిలో
ఎక్కాలి, బస్ స్టాప్ లేకపోతే హెడ్ అప్, జనాలకు మీరు కనిపించేటట్టు ఉండాలి, మీరు నమస్కారం పెడుతూ పోవాలి. అంతేగాని సైడ్ బోర్డు మీద నిలబడి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ షేక్ హ్యాండ్ కోసం జనం పిచ్చి పిచ్చిగా అరుస్తూ మీ మీద పడుతూ మీ సెక్యూరిటీ మీద పడుతూ ఆ గుంపులో ఒక మనిషి మీ కారు మీ కింద పడి ఆ సోయ కూడా లేకుండా మీ డ్రైవర్ దాన్ని అలాగే ఈడ్చుకుంటూ ఆ బాడీని అలాగే లాక్కుంటూ వెళ్ళి నా కాన్వాయ్ దృశ్యాన్ని చూస్తే నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం. నిజంగానే అసలు తలుచుకుంటే ఒక మనిషి కార్ కింద పడితే ఆ మనిషిని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళడమే కాకుండా పక్కన జనాలు అప్పుడు అరిచినట్టున్నారు, కారు ఆగినట్టుంది, కనీసం ఏమైంది అన్న ఆలోచన లేకుండా ఆ మనిషిని లాగేసి పక్కన వేసేసారట. లాగి పడేసి పక్కన పడేసి ఈ కాన్వాయ్ ఇలాగే వెళ్ళిపోయిందట. అసలు మానవత్వం అన్న పదానికి మీకు అర్థమే తెలియదా? మీ అభిమానిగా, మీ కార్యకర్తగా, మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కార్ కింద పడితే కార్ కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ టైర్ కిందనే, అది కూడా మెడ ప్రాంతంలో, హెడ్ అండ్ నెక్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఆ వీడియోలో అయితే, ఈడ్చుకుంటూ వెళ్ళి తీరా చుట్టుపక్కన వాళ్ళు ఆపమంటే ఆపి ఆ మనిషి కనీసం ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయిందట. దీనికి కనీస రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్నా చెప్పాల్సింది, లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం 5 కోట్లో 10 కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం. అలా కాకుండా పర్మిషన్లన్నీ ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము, అది కూడా 100 మందితో వెళ్ళాలి అంటే 1000 మందితో బల ప్రదర్శన చేయటము, దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా, ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం.